క్రీస్తును క్రైస్తవ్యాన్ని వేషించి దూషించిన క్రీస్తును సర్వకృపానిధి అయిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. మన యొక్క ఆలోచన బట్టి కాదు కానీ, మన జాగ్రత్త వలన కాదు కానీ, మనకున్న ధనాన్ని బట్టి కాదు కానీ, మనకున్నటువంటి వైద్య సహాయాన్ని బట్టి కాదు కానీ, దేవుని కృపను బట్టి మాత్రమే ఈరోజు మనము సజీవ లెక్కలో ఉండగలిగాం. ఆయన కృపను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయనకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తూ రండి, మనందరం కూడా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ కూడా ఆనందంగా ఉన్నారని, మీ కుటుంబాల్లో వచ్చినటువంటి ప్రతి శ్రమ నుండి ప్రభువు మిమ్మల్ని విడిపించి సురక్షితంగా ఉంచారని మీకోసం మేము అనుదిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభు మీ కన్నీరుని తుడుస్తాడు. రండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. సర్వకృపానిధి ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన. నీ వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాం. నీ వాక్య దర్శనంలో నుంచి మాతో మాట్లాడండి. నీ సజీవ స్వరాన్ని మాకు వినిపించి మాలో ఆదరణ, ఓదార్పు, ధైర్యము మీరు కలిగించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనందరం చూస్తూ ఉన్నట్లయితే దేశంలోనూ ప్రపంచంలోనూ భయంకరమైనటువంటి తెగులు వ్యాప్తి చెందుతూ ఉంది. కొన్ని వేల మంది, లక్షలాది మంది ఈ వ్యాధిని బారిన పడుతూ ఉన్నారు. అనేక వేల మంది చనిపోతూ ఉన్నారు. కొంతమంది శ్రమల పాలవుతున్నారు. కొంతమంది ఆ వైద్యం కొరకు వారికి ఉన్న ఆస్తులన్నిటినీ పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. అయితే చాలామంది ఆలోచనల్లో, చాలామంది హృదయాల్లో ఒక ఆలోచన రావచ్చు. ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు ఉంటే భూమి మీదకి ఎందుకు శ్రమలు వచ్చాయి? ఎందుకు భూమి మీదకి తెగులు వచ్చింది? ఎందుకు అనేక మంది అనారోగ్యంతో గురవుతున్నారు? దేవుడు లేడు అని చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని నిందించేవారు కూడా ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో కూడా ప్రభువారు యెషయా ద్వారా రాయిస్తాడు, మనుషుని యొక్క శరీరములో నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు కూడా ఎవరికి స్వస్థత లేదు అని వాక్యం రాయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి అనారోగ్యం గల, లేకపోతే ఇంతటి భయంకరమైన తెగులు, ఇంతటి రోగాలు వ్యాప్తి చెందటానికి గల కారణాలేంటి? ఎందుకు ఈ తెగులు భూమి మీద విస్తరిస్తుంది? ఎందుకు మనుషులకు రోగాలు వస్తూ ఉన్నాయి? మొన్నటి వరకు మనం చూస్తే కోవిడ్ మనుషుల్ని చాలా బలహీనపరిచింది. తర్వాత కోవిడ్ తర్వాత మరలా బ్లాక్ ఫంగస్, తర్వాత చూస్తే వైట్ ఫంగస్, తర్వాత ఎల్లో ఫంగస్, ఇలా చాలా విధాల రోగాలు. అంతకుముందు చూస్తే మసూచి, అంతకుముందు చూస్తే క్యాన్సర్ వ్యాధులు, ఇలాగ భూమి మీద HIV ఎయిడ్స్ వ్యాధి, ఇలాగ భూమి మీద అనేక రకాలైనటువంటి రోగాలు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. జనరల్గా చూస్తే ప్రతి మనిషిలోనూ ఆ బీపీఓ, షుగరో, గ్యాస్ట్రికో ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఈ బలహీనతలు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఈ బలహీనతలు ఎందుకు మనుషులు విడిచిపోవడం లేదు? అసలు ఈ బలహీనతలకు మనుషులను పట్టుకోవడానికి గల కారణాలు ఈరోజు నాకు దేవుడు చూపించినటువంటి దర్శనాన్ని బట్టి, నేను వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రధానమైనటువంటి 4 కారణాలు
మనము బలహీనులు ఉండడానికి, మనము రోగిస్తులు ఉండడానికి, ఈ భూమి మీద తెగులు విస్తరించడానికి, లేకపోతే ఈ భూమి మీద శ్రమలు, లేకపోతే ఈ భయంకరమైన రోగాలు విస్తరించడానికి 4 ప్రధానమైనటువంటి కారణాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నేను అంటాను, మొట్టమొదటి కారణము మనుషుడు తీసుకున్నటువంటి ఆహారం. మనుషుడు తీసుకున్న ఆహారము మనుషుని బలహీనపరుస్తుంది. మనుషుని యొక్క శరీరములో రోగాలు తీసుకుని వస్తూ ఉంది. కలుషితమైన ఆహారము, కలుషితమైనటువంటి భోజనము, కలుషితమైనటువంటి లేనిపోని చెత్త అంతా మనము తినడం ద్వారా మనుషుని శరీరములోనికి రోగాలు వస్తూ ఉన్నాయి. ఆది కాండంలో మనం చూస్తే దేవుడు ఆదాము అవ్వలను దేవుడు నిర్మించున్నప్పుడు ఆదాము అవ్వలను దేవుడు నిత్యజీవులుగా, అంటే వారికి మరణము లేని వారిగా దేవుడు వారిని సృజించాడు. వారికి మరణము లేనిగా వారిగా దేవుడు వారిని సృజించినప్పుడు వారికి దేవుడు అన్ని ఆహార పదార్థాలను ఇచ్చాడు. ఆహార పదార్థాలు ఇచ్చి అంటున్నాడు, ఆదామా అవ్వ మీరు అన్నీ తినండి కానీ ఆ పండు తినొద్దు అన్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే అతను పాపము చేశాడు, దేవునికి ఆజ్ఞను అతిక్రమించాడు. అందులోనూ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అతడు పండు తిన్నాడు, తినద్దన్న పండు. ఈ పండు ఏంటంటే ఒక ఆహారము. నేనంటాను, దేవుడు మనుషుని యొక్క శరీరంలోనికి మరణాన్ని తీసుకురావడానికి ఆయన పెట్టినటువంటి ఒక క్రమంలో మనుషుడు తినొద్దన్న ఆహారాన్ని తిన్నాడు. దేవుడు తినొద్దన్న ఆహారం తినడం ద్వారా మనుషుడు నిత్యజీవిగా ఉన్నవాడు ఎంతవరకు వచ్చాడంటే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చూడండి, ఆదాము అవ్వలు తినొద్దన్న ఆహారము తినడం ద్వారా వారు ఏం తెచ్చుకున్నారంటే మరణాన్ని తెచ్చుకున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదాము అవ్వలుగా నుంచి ఇంచుమించు నోవహు వరకు ప్రజలందరూ కూడా 900 పైబడి సంవత్సరాలు బ్రతికారు. అందులో హానోకు తప్ప అందరూ కూడా 900 పైబడి సంవత్సరాలు బ్రతికితే నోవహు తర్వాత తరము వారు ఇంచుమించు 400 సంవత్సరాలకు దిగిపోయింది. తర్వాత అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి మరి 120 అయిపోయింది. తర్వాత మోషే దగ్గరికి వచ్చేసరికి 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఇది చూస్తే ఈరోజు చూస్తే మనుషుల యొక్క శరీరంలో బలహీనతల కారణంతో మనుషుడు ఎంతకాలం బ్రతుకుతాడో అనేటువంటిది మనుషునికి తెలియని రీతిలో ఉన్నాడు. మనము తీసుకున్నటువంటి ఆహారము వలన మన శరీరాల్లోనికి రోగాలు వస్తూ ఉన్నాయి. మనము ఆహారము కాని వాటిని భుజించడం ద్వారా మన శరీరంలోనికి రోగాలు వస్తున్నాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వోన్నతుడైనటువంటి దేవుడు భూమిని మీద మానవుణ్ణి సృజించినప్పుడు, మానవుణ్ణి తయారు చేసినప్పుడు ఆయన మనుషుడికి ఇచ్చిన ఆహారం ఏంటో తెలుసా? చక్కని భోజనాన్ని పెట్టాడు దేవుడు. మనుషులకు దేవుడు మాంసాహారాన్ని ఏర్పాటు చేయలేదు. జాగ్రత్తగా చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 29వ వచనం అంటాడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవుడు మనకు వృక్షాలని లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ని గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ us. దేవుడు మన కొరకు దేవుడు శాకాహారాన్ని ప్రిపేర్ చేశాడు. దేవుడు మనుషునికి శాకాహారాన్ని ఏర్పాటు చేస్తే దేవుడు ఒక క్రమబద్ధమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనుషుని యొక్క శరీరానికి సిద్ధం చేస్తే మనుషుడు ఏం చేశాడంటే నోవహు కాలం తర్వాత ఇంచుమించు నేను అప్పుడు అనుకుంటాను నోవహు తర్వాత దేవుడు వెజిటేరియన్ ఏర్పాటు చేస్తే మనుషుడు నాన్ వెజ్ని సిద్ధం చేసుకున్నాడు. నోవహు తర్వాత అతడు మరి జంతువులు తినడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మాంసాన్ని తినడం ప్రారంభించాడో నరుని ఆయుష్ తగ్గుంటూ వచ్చింది. కారణం ఏంటంటే మనుషుని శరీరంలోనికి రోగాలు ప్రవేశించాయి, మనుషుని యొక్క శరీరంలోనికి అనారోగ్యము ప్రవేశించింది. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆహారము నియమితమైనటువంటి ఆహారము, లేకపోతే దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని మన శరీరాన్ని సృజించినటువంటి దేవుడు, మన శరీరాన్ని నిర్మించినటువంటి దేవుడు, మన శరీరంలో కావలసినటువంటి ఎలిమెంట్స్ని లేకపోతే పోషకాలని ఈ భూమిలో నియమించి ఈ భూమి నుంచి సృష్టింపబడినటువంటి వృక్షములలో నుండి ప్రభు మనకు సిద్ధపరిస్తే మనం ఏం చేస్తున్నాం? వాటిని మనం ప్రక్కన పెట్టి మనకిష్టమైన ఆహారాన్ని మనం తింటున్నాం. మనకిష్టం వచ్చిన ఆహారంగా మార్చుకుంటున్నాం. తినకూడని దాన్ని ఆహారంగా మార్చుకుంటున్నాం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. నేను చంద్రగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినట్టు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఎక్కువగా త్రాగటం అంటే ఎక్కువ మద్యపానం చేస్తూ ఉంటాడు. ఇది ఆహారం కాదు, కానీ దానికి తన శరీరాన్ని అప్పగించేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు తాగుతాడు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం త్రాగుతుంటాడు. ఒకరోజు అతను హాస్పిటల్ జాయిన్ అయ్యాడు.
హాస్పిటల్ జాయిన్ అయితే కడుపు అంతా పాడైపోయింది, ప్రేగుల్లో అల్సర్ వచ్చేసింది, ప్రేగులు పాడైపోయాయి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తే నేను వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా నేను మందు త్రాగటం వలన నాకు అనారోగ్యం రాలేదు, నా ప్రేగుల్లో కడుపు నొప్పి వచ్చింది, ఆ ప్రేగుల్లో బలహీనత ఉందట, అందుకనే నేను హాస్పిటల్కి వచ్చాను తప్ప నేను మందు తాగటం వలన కాదు అన్నాడు. పోన్లే తిడతానని అన్నాడో లేకపోతే గద్దిస్తానని అలాగన్నాడో అనుకున్నాం. మరలా ఒక నెల రోజులు పోయిన తర్వాత మరలా మరణానికి సిద్ధమైపోయిన వాళ్ళగా, చావుకు సిద్ధమైన వాళ్ళగా మరలా హాస్పిటల్లో పడ్డాడు. యావయ్యా ఏంటి, ఎందుకు త్రాగుతున్నావు మందు, ఎందుకు ఆహారం కానీ దానికి వెళుతున్నావు అని అడిగితే ఆయన అంటాడు, నేను మందు తాగటం వల్ల కాదండి, నాకు బలహీనత వచ్చింది, నేను బిర్యానీ తిన్నాను, ఆ బిర్యానీ ఎక్కువ తినడం వలన నా శరీరంలోనికి ఈ రోగం వచ్చింది అన్నాడు. మరలా నెలపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చాడు, త్రాగటం మొదలెట్టాడు, మరలా హాస్పిటల్ పెట్టాడు, మళ్ళీ అన్నాడు నేను చపాతీ తిన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మనుష్యుడు ఆహారము కాని దాని కొరకు ప్రాకులాడుతూ, ఆహారం కాని దాని కొరకు దాన్ని ప్రయాసపడుతూ, ఆహారం కాని దాన్ని ఆహారంగా తీసుకుంటూ, దేవుడు తీసుకోమన్న ఆహారాన్ని, దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని మానేయటం ద్వారా, మనుషుడు కలుషితమైనటువంటి ఆహారాన్ని తినటం ద్వారా, కలుషితమైనటువంటి భోజనాన్ని చేయటం ద్వారా మనుషుని యొక్క శరీరంలోనికి రోగాలు, బలహీనతలు కలుగుతూ ఉన్నాయి. ఇక రెండవది మీకు జ్ఞాపకం చేస్తే, మొదటిది మనుషుడు కలుషితమైన ఆహారము, అది ఏ ఆహారమైనా సరే, ఆఖరికి ఫెర్టిలైజర్స్ వాడినటువంటి ఆహారమైనా సరే, విష పదార్థాలు వాడినటువంటి ఆహారమైనా సరే, ఏదైనా సరే, లేకపోతే జంక్ ఫుడ్ కానివ్వండి, ఏదైనా సరే, మనం తీసుకున్నటువంటి ఆహారము కలుషితం అవటం ద్వారా మొట్టమొదటిగా మనం బలహీనం అవుతూ ఉన్నాం. ఈరోజు తీసుకునే ఆహారము చాలామంది అంటారు, నేను మా హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా దేవుడు నాకు అన్యాయం చేశాడని, నన్ను బాగు చేయట్లేదని, నన్ను దేవుడు కొట్టాడండి, లేకపోతే దేవుడు నన్ను మొత్తాడండి, దేవుడు నన్ను బలహీనపరిచాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి, నేను దేవుడికి చాలా మేలు చేశానండి, అయినా దేవుడు నన్ను ఎలా చేశాడు ఏంటంటే అంటారు. దేవుడు చేయలేదు అదే, నువ్వు దేవుడు చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా, నీ నోటికి ఇష్టమైంది, నీ నాళ్ళకి ఇష్టమైంది, నీ రుచికి ఇష్టమైన దాన్ని, నీ మనస్సుకి ఇష్టమైన దాన్ని తినడం ద్వారా నీ శరీరంలోనికి రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాం. ఈరోజు నీకు వచ్చిన రోగం అందుకు వచ్చిందేమో ఒకసారి గమనించు. ఇక రెండవది, మనుషుని శరీరంలోనికి రోగాలు ఎందుకు వస్తాయి? మనుషుని యొక్క శరీరములో రోగాలు కలగడానికి రెండవ కారణము దురాత్మలో. బైబిల్ గ్రంథంలో రెండు వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా శుభవార్త 13వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఒక స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను 18 సంవత్సరాలుగా ఒక దెయ్యం పట్టుకుందట. 18 సంవత్సరాలుగా దెయ్యం పట్టుకుని ఆమె నడుము వంగదీసిందట. అంటే ఆమె దెయ్యం పట్టుకోవడం వలన ఆమె నడుము వంగిపోయిన దానిగా ఉంది. రెండవది, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ఒక దెయ్యం పెట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు వరకు వస్తాడు. వాడినట గుడ్డి దెయ్యము, మోగ దెయ్యం. అంటే దెయ్యం వానికి ఏ లక్షణాలు కలిగజేస్తుందంటే గురుడితనము, మోగతనం. అంటే చూడండి, అంటే మనుషుని యొక్క శరీరములో రోగాలు కలగడానికి రెండవ కారణం ఏంటంటే మనుషుని దురాత్మలు పట్టుకోరు. పాత నిబంధనలో మనం చూస్తే యోబు శరీరములో రోగంతో ఉండడానికి గల కారణం ఏంటి? సాతానుడు యోబును మొత్తినప్పుడు యోబు యొక్క శరీరం మీదకి రోగం వచ్చింది, బలహీనతలు వచ్చాయి, శరీరం అంతా కురీపిగా మారిపోయింది. అంటే ఈరోజు మన శరీరాల్లోనికి రోగాలు రావడానికి రెండవ కారణం ఏమై ఉండొచ్చు అంటే దురాత్మల ప్రభావం అయి ఉండొచ్చు. దురాత్మల ప్రభావం అంటే దేవుని చేతమైతే మరల వారంగా పై వారంగా చెప్తాను. అసలు దురాత్మలు అంటే ఎవరు? దురాత్మలు ఎలాగుంటారు? దురాత్మలు పట్టుకుంటే మనకి ఏం జరుగుద్ది? చాలామంది అనుకుంటూ ఉంటారు దురాత్మలు పట్టుకుంటే రోగాలు వస్తాయా అని. ఖచ్చితంగా వస్తాయి. ఆ దురాత్మలు మనల్ని పట్టుకుని మనల్ని రోగిష్ఠులను చేస్తాయి. ఆ దురాత్మలు మనల్ని పట్టుకుని మన శరీరాల్లోకి ప్రవేశించి, మన శరీరాలు ఎప్పుడైతే దురాత్మకి లేకపోతే అవకాశాన్ని ఇచ్చామో, ఆ దురాత్మల వలన మన శరీరాల్లోనికి ప్రవేశించి శరీరాల్లో రోగాలు కలిగించవచ్చు. ఇలా చెప్పానని చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే, అంటే రోగం వచ్చిందంటే నేనేం చేయాలంటే భూత వైద్యుడి దగ్గర పరిగెత్తాలి. మీకు మంచి మాట చెప్తాను. ఒకరోజు ఒక సహోదరిని దయ్యం పట్టుకుంది. ఎంత భయంకరమైన దయ్యం అంటే ఇంచుమించు 12 భాషలు మాట్లాడుతుంది ఆ దయ్యం.
12 భాష మాట్లాడుతుంది, కానీ ఆ దెయ్యం ఆ శరీరాన్ని విడిచిపెట్టిపోవడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళు భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు, ఇంకోటి దగ్గర తీసుకెళ్ళి, ఇంకోటి దగ్గర తీసుకెళ్ళారు, ఎన్నో చేశారు. చివరికి నాకు ఫోన్ చేశారు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఇంచుమించు నేను ఎవరికైనా దురాత్మలు పట్టుకున్నప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యా మా ఇంట్లో దురాత్మ ప్రభావం ఉంది రండి అని చెప్పి నాకు ఫోన్ చేస్తేనే దురాత్మలు అక్కడి నుంచి పారిపోతాయి. చాలా సందర్భాలు ఉన్నాయి అటువంటి. దురాత్మల మీద దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు, వాటిని పారద్రోలగల శక్తిని ప్రభు నాకు ఇచ్చాడు. అనేక మంది ప్రార్థన చేయమని అడుగుతుంటే దురాత్మలు పారిపోవడం నేను చూశాను. దురాత్మలు వెళ్ళగొట్టడం నాకు చక్కటి ప్రభువారు పరిచర్యలో ఒక అనుభవంగా నాకు ఇచ్చారు. అయితే ఆ వ్యక్తి దగ్గరికి నేను ప్రార్థన చేయడానికి ఎవరో చెప్పారట, పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించు, ఖచ్చితంగా దురాత్మ పోతుందని. నాకు ఫోన్ చేశారు, అమ్మ నేను వస్తున్నాను, అయితే గంట లేట్ అవుతుంది అన్నాను. ఈ గంటలో వాళ్ళు ఎవరినో పలకరించడం, ఎవరో మాట్లాడడం, ఎవరో వచ్చి పలానా చోట గద్దె ఉంది, గద్దె దగ్గరికి తీసుకెళ్తే అమ్మాయి బాగుపడదని చెప్పాడట. వెంటనే వారు విశ్వాసం, వారి నమ్మకం ఆ పక్క తిరిగిపోయింది. నేను వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అంటుంది, అయ్యా పలానా దిక్కున గద్దె ఉందట, ఆ గద్దె దగ్గరికి తీసుకెళ్తాను, అక్కడికి వెళ్ళే వరకు ఈ దయ్యం ఈ మనిషిని ఏమీ చేయకుండా ఉంటే చాలండి, అలా ప్రార్థన చేయండి అండి. నేను అన్నాను, అలాగైతే ప్రార్థనలు అయితే నేను చేయను, మీ ఇష్టం ఒకటి చేసుకోండి అని నేను వదిలేసి వచ్చేసేసాను. వాళ్ళు తిరిగారు, చాలా చోట్ల తిరిగారు. ఆగారు, తీసుకొచ్చి మందిరంలో పాడేస్తే కానీ ఆ దెయ్యము ఆ వ్యక్తిని విడిచిపెట్టుకోలేదు. ఆ దెయ్యం ఆ బిడ్డలోనికి వచ్చినప్పుడు ఆ శరీరములో బలహీనతలు ఎన్నో రకాలుగా ఉండేది. కడుపులో నిప్పంట ఉండేది, నిద్రలేని పరిస్థితి, లేకపోతే తలపోటుతో వచ్చి ఉండేది, చాలా రోగాలు, గంటకు ఒక బలహీనత చెబుతూ ఉండేది, కాళ్ళు అవుతున్నాయి అనేది. ఈరోజు నీలో బలహీనతలు ఉన్నాయంటే నీలో దురాత్మల ప్రభావం ఉందేమో. ఎందుకు నీ మీద దురాత్మల ప్రభావం ఉందో తెలుసా? దేవుని శక్తి నీ దగ్గర లేదు గనుక, నీ దగ్గర ప్రార్థనా శక్తి లేదు గనుక దురాత్మలు నీ దగ్గరికి వచ్చి నేను బలహీనపరుస్తూ ఉన్నాయేమో. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే దురాత్మలు నేను విడిచిపెట్టిపోతాయి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఇంటిని దేవుని సన్నిధిగా మార్చగలిగితే, నీ శరీరాన్ని దేవుని ఆలయంగా మార్చగలిగితే ఖచ్చితంగా దురాత్మల శక్తి నీ దగ్గర నుంచి దూరం అవుతుంది. ఈరోజు నువ్వు రెండవ కారణాన్ని చెప్తున్నాను. మొదటిది, నువ్వు తీసుకున్న ఆహారం వలన నీకు అనారోగ్యం వస్తుందేమో, నీ ఆహారాన్ని మార్చుకో. ఒకవేళ ఆహారాన్ని మార్చుకున్నా నీకు బలహీనత కలగడం తగ్గడం లేదా? రెండవ కారణం ఏంటో తెలుసా? రెండవ దురాత్మల వలన నీకు బలహీనతలు కలుగుతున్నాయేమో. మోకరించి ప్రార్థన చేయటం మొదలెట్టు, దైవ శక్తిని కోరుకోవడం ప్రారంభించు, దైవ సన్నిధిని కోరుకోవడం ప్రారంభించు. దేవుని శక్తి నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుని సమాధానం పొందుకుంటావో దురాత్మల దగ్గర నుంచి పారిపోతాయి. వాక్యులు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే మనము దేవునికి లోపడడం మొదలు పెట్టాలి. మనం ఎప్పుడైతే దేవునికి లోపడతామో అప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. మనము దేవునికి లోపడకుండా, మనము దేవుడిని ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, అయా నా దురాత్మలు పారద్రోలు అయినంటే ఆ దురాత్మలు పోవు. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక చోట సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక దురాత్మ వచ్చి అంటది, ఒక అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్న దినాల్లో కొంతమంది వెళ్ళి దురాత్మ పాల్గొట్టడానికి మరి ప్రార్థన చేస్తున్నాను, యేసునామములో పో అని చెప్తున్నప్పుడు ఆ దురాత్మ అంటది, యేసును నేను ఎరుగుదును, పౌలును నేను ఎరుగుదును, నువ్వెవ్వడం మధ్యలో అని మీద పడి రక్కిందట. అంటే మనము దురాత్మల కోసం ప్రార్థన చేసినప్పుడు, దురాత్మల విడుదల కోసం ప్రార్థన చేసినప్పుడు మనము దేవునికి లోపడకపోతే దురాత్మలు మన దగ్గర నుంచి దూరంగా, దురాత్మలు మన దగ్గర నుంచి దూరం అవ్వాలంటే మనము దేవునికి లోపడాలి. మనం ఎప్పుడైతే దేవునికి లోపడ్డామో అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని యొక్క అధికారంలోనికి వచ్చామో మన మీద దేవుని యొక్క అధికారం ఉంటుంది, దురాత్మల ప్రభావం మనకు దూరం అవుతుంది. రెండవ కారణం, ఈరోజు ప్రార్థన చేయడానికి ఒకవేళ మీ ఇళ్లలో, మీ కుటుంబంలో, మీ ఇంటిలో ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే మొదటి కారణము మీ వారు, మీ ఇంటి వారు తీసుకున్న ఆహారము వలన అనారోగ్యం కలుగుతుందేమో. పాస్గా ప్రార్థన చేస్తున్నాడు కానీ తగ్గట్లేదంటే నువ్వు తినాల్సింది తినటం మానేసి తినకూడదంటూ తింటూ ఉండి పాస్ట్ గారిని అంటే ఉపయోగం ఏంటి, దేవుడిని అంటే ఉపయోగం ఏంటి? నీ నోరు గట్టుగా ముందు నువ్వు తినాల్సింది తినకూడదు మానేసాయి. రెండవది ఏంటంటే దురాత్మల ప్రభావం ఒకవేళ ఉందేమో, అది గమనించుకుని ప్రార్థనలో ఉండు. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని ప్రార్థనకు నిలయంగా, దేవుని ఆలయంగా మార్చుకో. ప్రభు ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడు. ఇక మూడవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవ కారణం ఏంటంటే మనుషుడు చేసినటువంటి
పాపము. మనుషుడు చేసినటువంటి పాపము వలన మనుష్యుడు బలహీనుడిగా మారుతా ఉన్నాడు. 107వ సంకీర్తన 17వ వచనంలో అంటాడు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన వలన తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. అదే కీర్తనకారుడు దావీదు అంటాడు 38వ కీర్తన 3వ వచనంలో, నీ కోపాగ్ని చేత ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తేదను. మనుష్యుడు 3వ కారణం, మనం రోగిస్తులు కావడానికి, బలహీనులు కావడానికి 3వ కారణం ఏంటంటే మనం చేసినటువంటి పాపాలు. అందుకని ప్రభు అంటాడు, నీ ప్రవర్తన చూసి నేను స్వస్థపరుస్తా. నీ ప్రవర్తన చూసి స్వస్థపరచడం అంటే మనుషుని యొక్క ప్రవర్తన బాగుండకపోతే, మనుషుని యొక్క ప్రవర్తన దేవునికి అయిష్టంగా ఉన్నట్లయితే, మనుషుని యొక్క ప్రవర్తన ద్వేషబుద్ధితో ఉన్నట్లయితే, మనుషుడు పాపముతో నిండుకున్నట్లయితే మనుషుడు శరీరంలోనికి రోగాలు వస్తాయి. దానికి మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఒక గతించినటువంటి కొంతకాలం క్రితం ఈ కోవిడ్ రాక మునుపు మనుషులకి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఏంటంటే ఎయిడ్స్ అనేటువంటి, HIV అనేటువంటి రోగం. ఈ ఎయిడ్స్ రోగం ఎందుకు వచ్చింది? ప్రధానంగా ఎయిడ్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వ్యభిచారం. ఎక్కడి నుంచి వ్యభిచారం? ఆఫ్రికా అడవుల్లో ఎక్కడో కోతుల్లో ఉండేటువంటి వ్యాధి మనుషుల్లోనికి వచ్చింది. అంటే మనుషులు వెళ్ళి కోతులతో వ్యభిచారం చేయడం మొదలెట్టారు. ఆ మనుషులు కోతులతో చేసినటువంటి వ్యభిచారం మనుషులు ఎంతవరకు కనెక్ట్ అయిపోరు చూడండి. ఎంతవరకు మన ఊర్లలో, మన గ్రామాల్లో, మన వీధుల్లోనికి ఎయిడ్స్ వచ్చేంతగా వ్యభిచారం విస్తరించిపోయింది. కారణం మనుషుడు చేసినటువంటి విచ్చలవిడి వ్యభిచారము, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము మనుషుని జీవితంలోనికి, శరీరంలోనికి రోగాన్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం కోవిడ్ గురించి చూస్తే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి కొంతమంది వలన ప్రస్తుతం కోవిడ్ విస్తరించి, స్వార్థపూరితంగానే కదా కోవిడ్ సృష్టింపబడిందే తప్ప, తయారు చేయబడిందే, మనుషుల చేత తయారు చేయబడిందే తప్ప దేవుడు సృజించింది కాదు కదా. మనుషుడు తయారు చేసుకుని మనుషుల మీద బయోలాజికల్ వార్గా ఉపయోగిస్తే, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, నేను పలానా దేశం కదా నేను గొప్పవాడిగా ఉండాలి, పలానా ప్రాంతం కదా నేను గొప్పవాడిగా ఉండాలి, ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు మనుషుని యొక్క శరీరంలోనికి రోగాలు తీసుకుని వస్తూ ఉన్నాయి. అయితే పాపము 2 రకాలుగా ఉంది. మొదటిది మనము చేసుకున్న పాపం, అంటే నీవు చేసుకున్నటువంటి పాపం, నీవు చేసినటువంటి పాపము, నీ పాపం నీ రోగానికి కారణం. రెండవది జనరేషనల్ కర్స్, అనగా తరతరాలుగా వస్తున్నటువంటి పాపము కూడా నీ రోగానికి కారణమై ఉండొచ్చు. అంటే నీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వలన నీవు రోగిగా పుట్టావో, నీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వలన నీవు రోగిగా పుట్టావో, నీవు చేసిన పాపం వలన నీ బిడ్డలు రోగిస్తున్నై ఉంటారో. దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండంలో అంటాడు కదా, ప్రభువారు నేను 7 తరాల వరకు కృప చూపిస్తాను, 1000 తరాల వరకు కృప చూపిస్తాను, 7 తరాల వరకు వారి పాపం వారి పిల్లల ఒడిలో వేస్తానంటే. అంటే నీవు పిల్లలు సురక్షితంగా ఉండాలంటే నువ్వు పాపమును విడిచిపెట్టి బ్రతకాలి. చాలామంది నాకు అవకాశం ఉంది కదా, నాకు శరీరం ఉంది కదా, నేను తర్వాత మారు మనసు పొందుతానులే, తర్వాత నా బ్రతుకు మార్చుకుంటాను అని ఇప్పుడు ఇష్టానుసారంగా బ్రతికేటువంటి ప్రతి మనిషికి నేను చెప్తూ ఉన్నాను, ప్రతి సహోదరునికి నేను చెప్తా ఉన్నాను, నువ్వు చేసిన ప్రతి పాపానికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చేసిన పాపము ప్రాయశ్చిత్తం కాకుండా నువ్వు చచ్చిపోతే ఆ పాపము నీ పిల్లల మీద భారంగా మొత్తపడుతుంది. నువ్వు చేసిన పాపం వలన నీ పిల్లలు రోగిస్తులైపోతారు. నీవు చేసిన పాపం వలన నీ తర్వాత తరం వారు బలహీనులుగా మారుతారు. 3వ కారణం ఏంటంటే, నీ శరీరములో బలహీనతలు రావడానికి 3వ కారణం ఏంటంటే, నీవు చేసిన పాపము, నీ పితరులు చేసినటువంటి పాపం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పక్షవాయువు కలిగిన వాడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఆ పక్షవాయువు కలిగిన వాడు పక్షవాతంతో యేసయ్య దగ్గర తీసుకొస్తే ఆయన అంటున్నాడు, నీ రోగం పోయిందని నేను చెప్పలేదు. ఆయన ఏమంటాడు తెలుసా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు నీ పాపములు క్షమింపబడి ఉన్నావన్నాడో, వాళ్ళు ఉన్న బలహీనత వాళ్ళని విడిచిపెట్టిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పాపములను క్షమించుటకు సమర్థుడు యేసయ్య ఒక్కడే. నువ్వు యేసయ్యను అంగీకరించగలిగితే, యేసును నువ్వు జీవితంలో ఒప్పుకోగలిగితే, ఆయన రక్షకుడుగా నువ్వు ఒప్పుకొని, ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడని నువ్వు ఒప్పుకోగలిగితే, తప్పనిసరిగా నీ పాపములు క్షమించి నీ రోగముల నుండి నీకు విముక్తి ఇవ్వడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీకు విముక్తినివ్వడానికి ఆయన కలువరిశిలో రక్తంగా ఇచ్చాడు. అది యేషయా అంటాడు కదా, అతడు పొందిన
దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల కలుగుచున్నది. మన అపరాధములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపాలు, మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. మనల్ని పరిశుద్ధులుగా మార్చుతున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ రోగంతో ఉన్నావేమో, బలహీనతతో మంచం మీద ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో. 3 కారణాలు నేను చెప్తున్నాను. మొదటిది ఆహారము, నీ ఆహార పరిస్థితులు మార్చుకో. రెండవది దురాత్మల ప్రభావం నీ ఇంటిలో ఉందేమో, అందువల్ల నువ్వు బలహీనుడు అవుతున్నావేమో గుర్తుపెట్టుకో. నువ్వు యేసయ్య దగ్గర రాగలిగితే ఆయన దురాత్మల నుండి నీకు విముక్తినివ్వగలడు, నిన్ను స్వస్థపరచగలడు. మూడవది నీ పాపములు, నీ తల్లిదండ్రుల యొక్క పాపాలు నీ మీద బంధింపబడుతూ నిన్ను రోగిష్టిగా చేస్తున్నట్లయితే యేసయ్య దగ్గర ఆయన నీ పాపము నుండి ఆయన రక్తము ద్వారా పవిత్రులుగా మార్చి నిన్ను పరిశుద్ధపరచగలడు. ఇక 4వది యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు దారంట పోతుంటే ఒక గుడ్డివాడు అంటాడు. ఆ గుడ్డివాడిని చూసి యేసు ప్రభువారు శిష్యులు అంటారు, అయ్యా వీడు గుడ్డివానిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే ప్రభువారు అంటాడు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని నామం వీడిలో మహిమపరచబడినట్లుగా, వీని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని ప్రభువారు వాడు అడగకమునిపై వెళ్ళి వాడిని స్వస్థపరిచి దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆయన నామ ప్రత్యక్షతను అనేక మందికి తెలియపరిచారు. ఇక 4వది, కొన్ని పర్యాలు మన రోగాలు ఎందుకు వస్తాయంటే మనములో దేవుని శక్తి ప్రత్యక్షం అవడానికి, దేవుని యొక్క బలము ప్రత్యక్షం అవడానికి. ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నాలో కూడా అనేకమైన బలహీనతలు ఉన్నాయి. గుండెలో బలహీనత ఉంది. ఈ గుండెలో బలహీనత ఎందుకు కలిగిందయ్యారని నేను ప్రార్థన చేసి అడిగినప్పుడు నాకు ప్రభువు చూపించింది ఏంటో తెలుసా, నీకు బలహీనత ఉన్నప్పుడే, నీవు బలహీనుడు అయినప్పుడే నాలో ఉన్న బలము నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు తెలిసింది, గుండెలో ఉన్న బలహీనతలు కూడా తగ్గించి మనలను శక్తితో నింపి బలముతో నింపి అలా నిలబెట్టి తన సాక్షులుగా వాడుకోగలడని నాకు తెలిసింది. అనేక మందికి తెలియపరచగలుగుతున్నాను. ఇది 4 కారణాలు. ఏ కారణం చేత నువ్వు బలహీనుడు అయినా, ఎలాంటి రోగంతో నువ్వు బలహీనుడు అయినా, నీలో ఉన్న రోగం ఎలాంటిదైనా, నీ బలహీనత ఎలాంటిదైనా, వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనం 35వ వచనం అంటున్నాడు, ఆయన ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచేను రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి రోగమును స్వస్థపరచగలడు, ప్రతి రోగమును ఆయన తొలగించగలడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నా నీవు ఈ 4 రకాల రోగాల్లో ఏ రోగంలో నువ్వు ఉన్నా, ఎలాంటి బలహీనతతో నువ్వు ఉన్నా, ఈరోజు యేసయ్య పాదాల దగ్గరికి వస్తే ఆయన కార్చిన రక్తము వృధా కాకుండా నిన్ను స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. అయితే నీవు ఆయన స్వస్థత పొందుకోవడానికి, ఆయన బలమును పొందుకోవడానికి, ఆయన విడుదల పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉంటే యేసు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తలలో వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్ర. నాయనా, ఇగో తండ్రి, మీరు స్వస్థపరచుటకు సమర్థుడు అని, నీలో స్వస్థత ఉందని, నీలో బలము ఉందని, నీలో శక్తి ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. మాలో ఉన్న బలహీనతకు 4 కారణాలు మేము నేర్చుకున్నాం. కారణం ఏదైనా స్వస్థపరచువాడు నీవే. ఒకవేళ మాలో ఆహార పద్ధతులు మార్చుకోవలసి ఉంటే మార్చుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ మాలో పాపం ఉంటే మా పాపములను విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మా తరతరముల పాపములు మా మీద ఏలుబడి చేస్తే తరతరముల పాపం నుండి మాకు విముక్తినివ్వండి. ఒకవేళ దురాత్మల ప్రభావం అయితే దురాత్మల ప్రభావం నుండి విడుదల దాయిచ్చే. ఒకవేళ మాలో నీ నామ ప్రత్యక్షత కొరకు మాకు బలహీనత కలిగితే మా ద్వారా నీ నామము మహిమపరచబడినట్లు కృప చూపించండి. ప్రభా, వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు ఏ బలహీనతతో ఉన్నా, ఎలాంటి రోగముతో ఉన్నా, నాయన ఇగో తండ్రి, వారు చేయాల్సిన పనులు వారు చేస్తూ, వారు నీకు లోబడుతూ నీ వాక్యానికి విధేయులై నీ ఆశీర్వాదం పొందుకోవడానికి కృప చూపించాయి. వారు ఉన్న ప్రతి బలహీనత నజరేయుడైన యేసు నామములో ఏ క్షణమందు వారిని విడిచిపెట్టి పోవును గాక. నీ బలమును వారికి అనుగ్రహించమని, విశ్వాసమును స్థిరపరచమని ప్రభా, ఇగో తండ్రి, సజీవస్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఆశీర్వాదము మిమ్మల్ని స్వస్థపరిచి బలపరిచి ఆదరించును గాక. ఆమేన్.